ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికా సైన్యానికి కొత్త సమస్య అయితే మొదలైంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ క్షణమైనా కూడా ఇరాన్పై యుద్ధానికి సిద్ధంగా అమెరికా సైన్యం ఉంది. ఇరాన్ సమీపంలోని అరేబియా సముద్రంలో యుఎస్ విమానవాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తిష్టవేసింది. ఇదే కాకుండా ఇరాన్ చుట్టుపక్కల అమెరికన్ బేసులన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. భారీ సంఖ్యలో యుఎస్ ఫైటర్ జెట్లు మిడిల్ ఈస్ట్లో మోహరించారు. ఇక ఇదిలా ఉంటే అసలు యుద్ధానికి ముందే అమెరికన్ సైనికులను ఇప్పుడు టాయిలెట్ వార్ అయితే కనుక భయపెడుతోంది. ఇరాన్ వైపు కదులుతున్నటువంటి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌకలో టాయిలెట్లు మూసుకుపోయాయి. దీనివల్ల నౌకలో ఉన్న సైనికుల జీవితం దుర్భరంగా మారింది. ఆల్మోస్ట్ 4,500 మంది సైనికులు ప్రతిరోజు 45 నిమిషాల పాటు క్యూ లైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నౌకలోని మురుగునీటి వ్యవస్థ విఫలమైంది. యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ జూన్ 2025 నుంచి సముద్రంలో ఉంది. జనవరిలో వెనిజులాపై అమెరికా దాడిలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. దీని ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యుద్ధ నౌకను మధ్య ప్రాచ్యానికైతే మోహరించారు. ఇక్కడైతే చూస్తున్నాం కదా, యుఎస్ జెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌక. దీంట్లో టాయిలెట్లు పనిచేయకపోవడం, అలాగే ఓడలోని మురుగునీటి వ్యవస్థ పనిచేయకపోవడంతో పరిస్థితి దిగజారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌకగా పరిగణించే యుద్ధ నౌకలో సౌకర్యాలు లేక సైనికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నౌకలో మొత్తం 650 టాయిలెట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పుడు పనిచేయడం లేదు. సముద్రంలో నిరంతరం ఉండడంతో సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ప్లంబింగ్, నావికుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వ్యవస్థల్ని సరిచేయడానికి నిపుణులు రోజుకు 19 గంటలు అయితే పనిచేస్తున్నారు. ఈ సమస్య గత ఏడాది మార్చిలో కూడా వచ్చింది. ఆ సమయంలో 4 రోజుల పాటు 205 టాయిలెట్లు పనిచేయలేదు. సాధారణంగా యుద్ధ నౌకలో వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థ ఉంటుంది. ఒకే వాల్వ్ ఫెయిల్యూర్ మొత్తం కంపార్ట్మెంట్లోని అన్ని టాయిలెట్లని దెబ్బతీస్తుంది. దీనికి తోడు కాల్షియం పేరుకుపోవడం వల్ల పైపులు మూసుకుపోతుంటాయి. ఈ వ్యవస్థల్ని సరిచేయడానికి ప్రతిసారి యాసిడ్ ఫ్లషింగ్ కోసం $4 లక్షల అయితే ఖర్చు అవుతుంది. సో ప్రస్తుతం అయితే కనుక సైనికులు ఈ టాయిలెట్ వారితో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు.